తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కమ్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు టీజీఆర్పీడీసీఎల్కు లైసెన్స్ జారీ చేసింది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి. 4 నెలల్లో రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని, మోటార్లకు మీటర్లు ఉండవని తేల్చి చెప్పింది ఈఆర్సీ. తెలంగాణ ప్రభుత్వం రైతు డిస్కమ్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ మేరకు టీజీఆర్పీడీసీఎల్కు లైసెన్స్ జారీ చేసింది రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి. 4 నెలల్లో రైతు డిస్కమ్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కొనసాగించాలని, మోటార్లకు మీటర్లు ఉండవని తేల్చెప్పింది ఈఆర్సీ. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, రాష్ట్రంలో 3వ డిస్కమ్ కు అనుమతులు జారీ చేస్తూ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కాసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే తెలంగాణలో ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ 2 డిస్కమ్లు ఉన్నాయి. దీంతో పాటుగా తెలంగాణ రైతు విద్యుత్ పంపిణీ సంస్థకు అనుమతి ఇస్తూ కాసేపటి క్రితం విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో చాలా కీలకమైన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత విద్యుత్, రైతులకు ఉచిత విద్యుత్, అదేవిధంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టడం అనే విషయాలకు సంబంధించి కూడా ఈఆర్సీ స్పష్టత ఇచ్చింది. రాబోయే ఇప్పుడు కొత్తగా ప్రారంభం కాబోతున్న రైతు డిస్కమ్ ఏదైతే ఉందో, ఈ రైతు డిస్కమ్ లో కూడా ఉచిత విద్యుత్, అదేవిధంగా మోటార్లకు మీటర్లు పెట్టకుండా పెట్టద్దు అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇది దాదాపు మరొక 4 నెలల్లోనే కార్యరూపం దాల్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు ఈ 4 నెలల్లో ఎస్పీడీసీఎల్, అదేవిధంగా ఎన్పీడీసీఎల్ కు సంబంధించి ఏ విధంగా అయితే వ్యవహార పనులు కొనసాగుతున్నాయో అదేవిధంగా ఈ రైతు డిస్కమ్ కు కూడా కొనసాగించాలి. అదేవిధంగా ఈ 2 డిస్కమ్ లో పనిచేస్తున్న విద్యుత్ ఇంజనీర్లు కావచ్చు, విద్యుత్ సిబ్బందిని కూడా ప్రస్తుతం రైతు డిస్కమ్ కు సర్దుబాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో దాదాపుగా 4 నెలల పాటు కూడా ప్రజల నుంచి, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, అదేవిధంగా ఫిర్యాదులు కావచ్చు, వాటన్నిటినీ కూడా పూర్తిగా ఈఆర్సీ పరిగణలోకి తీసుకుంది. అదేవిధంగా విద్యుత్ చట్టం 2003లోని సెక్షన్ 14తో పాటుగా సెక్షన్ 131 ప్రకారం లైసెన్స్ మంజూరు చేసినట్టుగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కు సంబంధించి ఏవైతే విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయో ఆ విద్యుత్ కనెక్షన్ లో కొన్నింటిని భౌగోళికంగా రైతు డిస్కమ్ కు కూడా బదిలీ చేయాలని చెప్పేసి స్పష్టం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తున్న 3rd డిస్కమ్ కు లైన్ క్లియర్ అయిపోయింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక లైసెన్స్ జారీ చేయాల్సి ఉంటుంది. మొదటగా ఈఆర్సీ నుంచి కావాల్సిన అనుమతి ఏదైతే ఉందో ఆ అనుమతి ఈ రోజు ఈఆర్సీ ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇక నామమాత్రంగా మరొక అనుమతిని జారీ చేస్తే 4 నెలల్లోనే కొత్త డిస్కమ్ అనేది కార్యరూపం దాల్చుతుంది. ఇప్పటికే దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను బ్యాక్ ఎండ్ లో పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యోగులను కావచ్చు, ఇంజనీర్లను కావచ్చు, అదేవిధంగా పని కేటాయింపులు, పని విభజన, ఇలా అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో రైతు డిస్కమ్ పూర్తి చేసింది. ఇప్పటికే రైతు డిస్కమ్ సీఎండీని కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ముషరఫ్ అలీ ఐఏఎస్, సీనియర్ ఐఏఎస్ ను రైతు డిస్కమ్ సీఎండీగా కూడా నియమించింది. గడిచిన కొంతకాలం కూడా పని జరుగుతుంది. కాబట్టి మరొక 3-4 నెలల్లోనే ఇది పూర్తి స్థాయిలో రైతులకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది.